మనీ లాండరింగ్ కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పాత కేసులో ఇవాళ హాజరు కావాలని ఈడీ కోరింది. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫరూక్ అబ్దుల్లాకు రెండోసారి ఈడీ సమన్లు రావడంపై పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు సమన్లు జారీ చేసింది. ఫరూక్ అబ్దుల్లా 2001-2012 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుంభకోణం జరిగిందని సిబిఐ ఆరోపించింది. జేకేసీఏకు బీసీసీఐ 112 కోట్లు కేటాయించిందని, వీటిలో 43 కోట్ల 60 లక్షల మేర స్కామ్ జరిగిందని సిబిఐ 2018లో ఛార్జ్షీట్ నమోదు చేసింది. జేకేసీఏ ఆఫీస్ బేరర్లతో సహా వివిధ వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లకు అక్రమంగా నిధులను మళ్లించారని సిబిఐ ఆరోపించింది. మనీ లాండరింగ్ అంశం కావడంతో సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. 2022లో ఫరూక్ అబ్దుల్లాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. క్రికెట్ అసోసియేషన్లోని కొందరు ఆఫీస్ బేరర్లతో పాటు ఇతరుల బ్యాంక్ అకౌంట్లకు నిధులు మళ్లినట్లు ఈడీ గుర్తించింది. శ్రీనగర్ లోక్సభ ఎంపీగా ఉన్న సమయంలో ఫరూక్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. అధికారాలను దుర్వినియోగం చేశారని, బీసీసీఐ స్పాన్సర్గా ఉన్న ఈ అసోసియేషన్లో నిధులు పక్కదారి పట్టేలా నియామకాలు చేపట్టారని ఈడీ గుర్తించింది. జేకేసీఏ నిధుల గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి ఫరూక్ను ప్రశ్నించనుంది ఈడీ. గత నెల జనవరి 11న కూడా ఈడీ ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసినప్పటికీ అనారోగ్య కారణాల రీత్యా హాజరు కాలేదు. దీంతో మరోసారి సమన్లు జారీ చేసింది. మరి ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాలి.